తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కప్రా ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృష్ణమాది అన్న, సమకాలీన సమాజంలో ఆశయాలతో స్టార్ట్ అయిన వారు ఆశలతో కనుమరుగయ్యారు చాలామంది. కానీ మీరు తెలుగు నేల మీద ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసిన మీరు మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు మానవీయ కోణం నుంచి అనేక ఉద్యమాలను కూడా సక్సెస్ చేశారు. మా వైపు నుంచి ఇప్పుడే మా మిత్రుడు వేదిక మీద మిత్రుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా ఒక ఎజెండాతో ముందుకు పోతున్నామని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి సమాజం పట్ల అంశాలను ఒక ఎజెండాగా చేసుకుని ముందుకు పోయే వ్యక్తులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు ఎంతో నిర్బంధాలు ఎదుర్కొని మీరు జైల్లోకి వెళ్ళారు. ఎక్కడ పాలక వర్గాలకు ఒదగకుండా వాళ్ళు చేసే కుట్రల కుతాంత్రాలను అన్నిటి కూడా ఎదుర్కొని నిలబడి ఎంతోమంది ప్రలోభపెట్టిన వాడు లొంగకుండా ఇంత నిటారుగా నిలబడి తెలుగు నేలతో ఇలా యావత్ భారతదేశాన్ని ఒక ఆదర్శంగా వర్గీకరణ ద్వారా నిలిచిన మీరు భవిష్యత్తులో ఇవాళ జర్నలిస్ట్ సమస్యలు కూడా మేము సాధించుకోవాలంటే నిజంగా మీ నుంచి మాకు ఇచ్చే సలహాలు సూచనలు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా అద్వితీయమైన పాత్ర, చాలా గొప్ప పాత్ర. ఆ విషయాన్ని కేసీఆర్ గారు పదే పదే దాన్ని మాట్లాడిండు, మేనిఫెస్టో కూడా పెట్టేసిండు. కానీ తర్వాత జర్నలిస్టులకు సంబంధించిన యూనియన్ ప్రధాన నాయకత్వం ఏదైతే ఉన్నదో ఆ అంశాలను పరిష్కరించే దశగా ఒత్తిడి పెంచాల్సింది పోయి వాళ్ళిచ్చే కేసీఆర్ ఇచ్చే అవకాశాలకు ఆయన వెళ్ళిపోవడం వల్ల దీని మీద గట్టిగా మాట్లాడే సంఘాలు కొంత వెంటనే ముందుకు రాలేకుండా పోయినాయి. ఇంకా అప్పుడు ఆయన ఏ అంశం రోడ్డు మీద తీసుకొచ్చినా కూడా ఆ రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి నిర్బంధం పెట్టి అధ్యక్షున్న రోజుల్లో కొద్దిగా వెనుక అడిగేసిన పరిస్థితి అన్ని సంఘాల్లాగానే జర్నలిస్ట్ యూనియన్లో కూడా అది కొంత స్తబ్దత కనిపించింది. ఆ స్తబ్దత కనిపించినప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలు కూడా నేను ఎజెండా చేసి మాట్లాడుతున్న దశలో నేను ముందే చెప్పినట్టుగా నేను 2-3 సమావేశాలు జర్నలిస్ట్ పెట్టేటప్పటికి ప్రభుత్వం అలర్ట్ అయిందో లేదో కానీ జర్నలిస్ట్ యూనియన్లే అలర్ట్ అయ్యేది బాగా. మరి ఇదంతా ఎడిపోతుందిరా నాయన అని చెప్పి ఏదేమైనా భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల మీద, న్యాయబద్ధమైన సమస్యల మీద పోరాటం చేయడానికి రాజీ లేకుండా సంఘాలు ముందుకు రావాలి. పోరాటం చేసే ప్రతి సంఘానికి ఎంఆర్పీఎస్ అండ ఉంటుంది. రాజీ పడే వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రాజీ బ్యాచే కాబట్టి కదా. పదవుల కోసం పాకులాడేటోళ్ళకు మనం వాళ్ళకు విలువనివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పదవుల కోసం ఉంటారు కాబట్టి. కానీ పోరాటం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ మాత్రం తోడుగా ఉంటుంది.